హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాస్ స్టడీ గైడ్. ప్రీవియస్గా మనం ఎక్సర్సైజ్ 1.1లోని 5th క్వశ్చన్ అండ్ అలాంటిది ఎగ్జాంపుల్ చూసాము. ఎక్సర్సైజ్ 1.1 అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అంతటితో. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్స్. ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్స్ అంటే ఇందులో సింపుల్గా నన్ను అడిగితే ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, దాని గురించే మొత్తం. అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ని వెయిట్ని అంటాం. ఐడియా ఉందా? ప్రైమ్ నెంబర్స్ అంటే విచ్ హ్యావ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉండేవి మాత్రమే ప్రైమ్ నెంబర్ అవుతాయి. ఆ ఫ్యాక్టర్స్ కూడా ఏమేమి అయి ఉండాలి? 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఒకటి అయి ఉండాలి, 1 అయి ఉండాలి, అండ్ అదే నెంబర్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. సో చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. ఇవి అనమాట ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది? విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఏమేమి ఉండాలి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటారు. 2 చూడండి, 1 2 2 అండ్ 2 1 2 అంటే 5 చూడండి, 5 కూడా అంతే. 5 1 1 5 5 5 1 5 అలాగే వస్తుంది. నెక్స్ట్ ఏంటి? కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంది? విచ్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. కాంపోజిట్ నెంబర్ స్టార్టింగ్ 4, 6, 8, 9, 10, 12 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. 4 తీసుకుందాం, లేకపోతే 10 తీసుకుందాం. చూడండి, ఇక్కడ 10 తీసుకున్నాం. 10 తీసుకుంటే ఏమొస్తుంది? 1 10 10, 1 2 5 10, 5 2 10 అండ్ 10 1 10. 4 వస్తున్నాయి. 4 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయిగా. సో ఇట్ ఈస్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ అంటే విచ్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సింపుల్గా కాంపోజిట్ నెంబర్స్ అంటే విచ్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సింపుల్గా అది ప్రైమ్ నెంబర్స్ అంటే అది, కాంపోజిట్ నెంబర్స్ అంటే రైట్. ఇంకోటి ఇది 2 ప్రైమ్ నెంబర్స్ అనేది 2 స్టార్టింగ్ అయింది. కాంపోజిట్ నెంబర్ అనేది 4తో స్టార్ట్ అయింది. ఎలా అయిపోయింది? 1 మిగిలింది. 1 అనేది ఏంటి? అసలు 1 అనేది నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 అనేది ప్రైమ్ అవ్వదు, కాంపోజిట్ కూడా అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్. అసలు అది అవ్వదు అనమాట 1 అంటే. రైట్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, టాపిక్ ఏందో మనకి థీరం. ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్స్ కదా. థీరం చూద్దాం. థీరం ఫస్ట్ రాస్తాను, తర్వాత దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను థీరంని. రైట్. థీరం ఏంది చూడండి ఒకసారి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ can be factorized as a product of prime numbers in a unique way. యూనిక్ వే అంటే అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్లో వండుకుండా. అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్ అంటే ఆర్డర్లో వండకుండా, మన ఇష్టం. అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్ అన్నది
ఇక్కడ చూడండి తీరం ఒకసారి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ వరకు చూడండి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కూడా చెప్పండి. నార్మల్గా మనకి కాంపోజిట్ నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. మేము తీసుకుందాం 16 తీసుకుందాం. 16 కానీ 20 తీసుకుందాం. 20 తీసుకుందాం కాంపోజిట్ నెంబర్ అని. కాంపోజిట్ నెంబర్ 20 అయింది. ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ దీని ఫ్యాక్టర్స్ చెప్పండి ఒకసారి. అంతేనా? చూడండి ఒకసారి. టూ ఇంటూ 5 అంతేగా. 20 లాగే రాసుకునేది. చూడండి ఏమంటానండి, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అయినాయా? ప్రైమ్ నెంబర్సేగా. 2 to 5 అంటే 2 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్గా. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అయిందిగా. సింపుల్ ఏమంటానంటే కాంపోజిట్ నెంబర్ అనేది ఏమవుతుంది, ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే కాంపోజిట్ నెంబర్ అవుతుందని చెప్తున్నాడు. సింపుల్గా అదే. ఇన్ యూనిక్ వే అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్. ఇప్పుడు ఇలా ఉంది, 20 ఉంది. నార్మల్గా వేరేలా కూడా చేసుకోవచ్చు. 5 10 20 సారీ 5 4 20 2 2 4 ఎలా రాసుకోవచ్చు? 5 into 2 into 2 ఇలాగేం రాసుకోవచ్చుగా. లేకపోతే ఇంకోటి ఏంది, 2 10 20 5 2 10 2 1 10 2 into 5 into 2 2 into 5 into 2. ఆర్డర్తో మీకు సంబంధం లేదు అంటున్నాడు. ఆర్డర్తో మీకు సంబంధం లేదు, కానీ వచ్చేది మటుకి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. ప్రైమ్ నెంబర్స్ అక్కడ మల్టిప్లై చేస్తే కాంపోజిట్ నెంబర్ అంటున్నాడు. ఆర్డర్తో మీకు సంబంధం లేదంటున్నాడు. అండ్ ఓన్ ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తేనే మన కాంపోజిట్ నెంబర్ వస్తుందని చెప్తున్నాడు సింపుల్గా. ఇందులో థీరం అంటే అంతే, ఏం లేదు. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ యూనిక్ వే. ఇది సింపుల్ అండి. ఇది థీరము. ఇంకోటి ఏముందంటే నార్మల్ ఇక్కడ చెప్తాను. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఇలాంటిది ఉందో ఇంకోటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలా వస్తుందో, ఫార్ములా దేనికి యూజ్ అవుతుంది అనే దాన్ని. రైట్. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.